Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాలిడ్ స్టేట్ చాప్టర్లో క్యాల్కులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆటమ్స్ లేదా అయాన్స్ లేదా ఎఫెక్టివ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్కు ఎన్ని ఎఫెక్టివ్ పార్టికల్స్ ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఐటమ్స్ ఫర్ ఏ యూనిట్ సెల్. దీన్నే ర్యాంక్ అంటారు. యూనిట్ సెల్ ర్యాంక్ మెజర్ చేయబోతున్నాం. ఓకేనా? అంటే మనకు యూనిట్ సెల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి జాయిన్ అవుతూ ఎంటైర్ క్రిస్టల్ వస్తుంది కదా. మరి ఈ యూనిట్ సెల్లో పార్టికల్స్ కార్నర్స్ దగ్గర ఉంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అన్నాం. కార్నర్స్తో పాటు బాడీకి సెంటర్లో ఉంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అన్నాం. కార్నర్స్తో పాటు ఫేస్కి సెంటర్లో ఉంటే ఫేస్ సెంటర్డ్ అన్నాం. కార్నర్స్తో పాటు టూ ఆపోజిట్ ఫేసెస్కి సెంటర్లో ఉంటే ఎండ్ సెంటర్డ్ అన్నాం. ఇలా డిఫరెంట్ యూనిట్ సెల్స్ చూసాం. ఓకేనా? ఇప్పుడు ఒక యూనిట్ సెల్స్లో ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్లేస్లో అరేంజ్ అవుతూ ఉన్నప్పుడు, డిఫరెంట్ లాటిస్ పాయింట్స్లో అరేంజ్ అవుతున్నప్పుడు అలాంటి యూనిట్ సెల్స్ ఒకదాంతో ఒకటి జాయిన్ చేసుకుంటూ క్రిస్టల్ను ఫామ్ చేస్తాయి. మరి ఈ ప్రాసెస్లో ఒక యూనిట్ సెల్లో ఒక కార్నర్ దగ్గర ఉన్న యాటమ్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి, అప్పుడు ఆ యాటంలో మన యూనిట్ సెల్ కంట్రిబ్యూషన్ ఎంత, అంటే యాటంలో మన యూనిట్ సెల్ వాటా ఎంత, అంటే ఆ కార్నర్ దగ్గర ఉన్న యాటమ్ని ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి, దానివల్ల మన యూనిట్ సెల్కు యాటమ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది. ఓకేనా? ఇలా డిఫరెంట్ టైప్ సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్లో యాటమ్స్ ఒక యూనిట్ సెల్కు ఎన్ని ఉంటాయి అనేది మనం మెజర్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా వినాలి, ఓపిక్గా, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాడ్ తీసుకుంటున్నాను. సో ఇవి చాక్ పీస్ బాక్సులు అనమాట. ఓకే, సరే, సింప్లీ ఏ యూనిట్ సెల్ అనుకుందాం. సో దీన్ని ఏమనుకుందాం? ఒక యూనిట్ సెల్. ఓకేనా? ఇది మరొక యూనిట్ సెల్. ఓకే, ఇలా మరికొన్ని యూనిట్ సెల్స్ లైక్ దిస్. ఓకేనా? యూనిట్ సెల్స్ అనుకుందాం. ఇవి ఒకదాంతో ఒకటి ఇలా ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో, ఎక్స్ వై, ఓకేనా, సరే ఎక్స్ అనుకో, వై అనుకో, జెడ్ డైరెక్షన్లో 3 డైమెన్షన్లో ఇలాంటి నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఒకదానితో ఒకటి అరేంజ్ అవుతే ఫైనల్లీ వి గెట్ ద క్రిస్టల్ లాటిస్. చూడు, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో అరేంజ్ అయ్యాయి, ఇప్పుడు వై డైరెక్షన్లో అరేంజ్ అవుతున్నాయి పైకి, ఇప్పుడు జెడ్ డైరెక్షన్లో అరేంజ్ అవుతున్నాయి లైక్ దిస్. ఓకేనా? ఇలా 3 డైమెన్షన్స్లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అరేంజ్ అయిపోతే, కాన్స్టిట్యూయెంట్ స్ట్రక్చరల్ యూనిట్స్ అరేంజ్ అవుతే వి గెట్ క్రిస్టల్ లాటిస్ అన్న. సరే, ఇప్పుడు ఒక యూనిట్ సెల్కి కార్నర్లో యాటమ్ ఉంటే ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక యూనిట్ సెల్కి ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎఫెక్టివ్ ఐటమ్స్ అనేది మెజర్ చేయాలి అంటే ఫస్ట్ కార్నర్ దగ్గర ఒక కాన్స్టిట్యూయెంట్ పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ యాటమ్ అనుకుందాం. ఒక యూనిట్ సెల్ కార్నర్ దగ్గర యాటమ్ ఉంటే ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి అనేది నీకు తెలిస్తే ఆ కార్నర్ దగ్గర మన యూనిట్ సెల్కి యాటమ్ కంట్రిబ్యూషన్ ఎంతో తెలుస్తుంది. అప్పుడు మనం యూనిట్ సెల్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో మెజర్ చేయొచ్చు. అది కార్నర్ అయినా, బాడీ సెంటర్ అయినా, ఫేస్ సెంటర్ అయినా. ఫస్ట్ ఆ పని చేద్దాం. టైప్ ఆఫ్ లాటిస్ పాయింట్ అంటే ఆ లాటిస్ పాయింట్ కార్నరా, ఎడ్జా, ఫేస్ సెంటరా, బాడీ సెంటరా, ఎక్కడుంది యాటమ్ ఉన్నటువంటి పాయింట్, atom or ion or molecule, the point where the atom or ion or molecules are present is called a lattice point అంటాం కదా. ఆ లాటిస్ పాయింట్ ఏంటి, ఆటమ్ ఎక్కడుంది అనే దాన్ని తెలుసుకుంటే మన యూనిట్ సెల్కు ఎన్ని ఆటమ్ కంట్రిబ్యూట్ అవుతాయో తెలుస్తుంది. దాని నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో మెజర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక యూనిట్ సెల్ అనుకుందాం. సే దిస్ ఈజ్ 1 యూనిట్ సెల్. ఆటమ్ ఈజ్ ప్రెజెంట్ అట్ దిస్ కార్నర్. ఒక ఆటమే అనుకుందాం, కోవలెంట్ క్రిస్టల్ అనుకో. ఓకేనా? ఆటమ్ ఎక్కడుంది? ఈ కార్నర్ దగ్గర ఉంది అనుకుందాం. ఈ రెడ్ మార్కింగ్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఈ కార్నర్ దగ్గర ఆటమ్ ఉంది అనుకుందాం. సే దిస్ ఈజ్ ఏ యూనిట్ సెల్. మిగిలినవన్నీ పక్కకు తీసేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ యూనిట్ సెల్. నౌ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్.
ఇప్పుడు దీనికి ఎక్కడుంది ఆటము? కార్నర్ దగ్గర ఉంది. టోటల్ ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ కదా. 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ కదా. సపోజ్ ఈ కార్నర్ దగ్గర ఆటం ఉంది అనుకుందాం, రెడ్గా నేను షేడ్ చేసింది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఉన్న ఈ ఆటంను ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి? ఓకేనా? ఇప్పుడు చూడండి ఎన్ని షేర్ చేసుకుంటాయో. ఇటుపక్క ఒక యూనిట్ సెల్ ఫ్రేమ్ చేస్తాను. ఈ ఆటంని యూనిట్ సెల్ షేర్ చేసుకుంటుంది కదా, దాన్ని ఈ యూనిట్ సెల్ షేర్ చేసుకుంటుంది కదా, అంటే దాంతో కాంటాక్ట్లోకి వస్తుంది కదా. ఓకే, 1 2 దెన్ ఇక్కడ ఒక యూనిట్ సెల్ పెడతాను. ఇప్పుడు ఈ కార్నర్ను ఈ యూనిట్ సెల్ కూడా షేర్ చేసుకుంటుంది కదా, ఈ కార్నర్ దగ్గర ఉన్న ఆటంని 3. ఈ కార్నర్ దగ్గర ఉన్న ఆటంని ఇలా ఇంకో యూనిట్ సెల్ ఫ్రేమ్ చేస్తాను, ఇది కూడా షేర్ చేసుకుంటుంది కదా కార్నర్ దగ్గర ఉందని. 1 2 3 4 దెన్ see this. ఈ కార్నర్ దగ్గర ఉన్న ఏ ఆటంని ఈ యూనిట్ సెల్ కూడా షేర్ చేసుకుంటుంది. 5. ఈ యూనిట్ సెల్ కూడా ఆ కార్నర్ దగ్గర ఉన్న ఆటంని తన కార్నర్తో షేర్ చేసుకుంటుంది. 6. దెన్ ఈ యూనిట్ సెల్ కూడా ఆ కార్నర్ దగ్గర ఉన్న ఆటంని షేర్ చేసుకుంటుంది. 7. దెన్ ఈ యూనిట్ సెల్ ఇలా ప్లేస్ చేస్తే ఇది కూడా కార్నర్కి వెళ్తుంది కదా, షేర్ చేసుకుంటుంది. అంటే ఒక కార్నర్ దగ్గర ఉన్నటువంటి ఆటం లేదా అయాన్ లేదా మాలిక్యూల్స్ని ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి? 8 షేర్ చేసుకుంటాయి. ఎన్ని షేర్ చేసుకుంటాయైనా? 8. మరి ఒక్కో యూనిట్ సెల్కు ఆ ఆటం కంట్రిబ్యూషన్ ఎంత? ఇక్కడున్న ఈ ఆటంని 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకున్నాయి. మరి ఒక్కో యూనిట్ సెల్కి ఈ ఆటం కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? టోటల్ 8 కలిసి ఒక ఆటంను పంచుకుంటున్నాయి. మరి ఒక్క యూనిట్ సెల్కు దాని వాటా ఎంత? 1/8, అంతే కదా. సో కార్నర్ దగ్గర లాటిస్ పాయింట్ కార్నర్ అయినప్పుడు కంట్రిబ్యూషన్ ఫర్ 1 యూనిట్ సెల్ ఎంత వస్తుంది అంటే 1/8, బికాస్ 8 కార్నర్స్ షేర్స్ దట్ ఆటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్. ఓకేనా? అప్పుడు ఒక్కొక్క యూనిట్ సెల్కు దాని కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? ఆ ఆటమ్ కంట్రిబ్యూషన్ ఈ యూనిట్ సెల్ కంటే 1/8. క్లియర్? డన్. ఇప్పుడు కార్నర్స్ వదిలేద్దాం. ఇప్పుడు కార్నర్ దగ్గర కాదు, ఎడ్జ్ సెంటర్. ఇది ఒక ఎడ్జ్ కదా, ఈ ఎడ్జ్ సెంటర్లో ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఒక ఆటమ్ ఉంది అనుకుందాం ఎడ్జ్ సెంటర్లో. అర్థమవుతుంది కదా, కనిపిస్తుంది కదా. సరే, ఈ ఎడ్జ్ సెంటర్లో నీకు ఇప్పుడు యూనిట్ సెల్ ఎడ్జ్ సెంటర్లో ఒక ఎడ్జ్ సెంటర్లో నీకు ఆటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్ ఉంది అనుకుంటే ఇక్కడ ఈ ఎడ్జ్ సెంటర్, ఈ ఎడ్జ్ చూడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్ వస్తాయి. టోటల్ ఎడ్జెస్ ఎంత? 12. సరే, ఈ ఎడ్జ్ సెంటర్ దగ్గర ఒక ఆటమ్ పెట్టాను అనుకుందాం. ఇక్కడ ఎన్ని షేర్ చేసుకుంటాయో చూద్దాం. ఇంకో యూనిట్ సెల్ షేర్ చేసుకుంటుంది కదా దాన్ని. ఓకే, ఇక్కడ పెడితే ఏమైనా షేర్ చేసుకుంటుందా? ఇక్కడ పైన ఇక్కడ ఒకటి పెడతాను. ఎస్, ఆ ఎడ్జ్ని షేర్ చేసుకుంటుంది. మొత్తం ఎన్ని అయ్యాయి? 1 2 3 షేర్ చేసుకుంటున్నాయి. తర్వాత ఇక్కడ ఇంకోటి ప్లేస్ చేద్దాం. ఇది ఆ డౌన్లో ఎడ్జ్ టచ్ అవుతుంది కదా, షేర్ చేసుకుంటాయి. అంటే ఆటమ్ లేదా అయాన్ లేదా మాలిక్యూల్ ఒక యూనిట్ సెల్ ఎడ్జ్ సెంటర్లో ఉంటే లేదా ఎడ్జ్ దగ్గర ఉంటే టోటల్ 4 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. ఎన్ని షేర్ చేసుకుంటాయి? 4. ఆ ఎడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఆటమ్ని 4 షేర్ చేసుకుంటాయి. అంటే ఒక్కొక్క యూనిట్ సెల్గా ఆటమ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? 1/4. 4 పంచుకున్నప్పుడు ఒక ఆటమ్ని ఒక్కో దానికి ఎంత వస్తుంది? 1/4గా. సరే, ఇప్పుడు ఫేస్ సెంటర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకు ఆటమ్స్ ఇక్కడెక్కడో కాదు, ఫేస్కు సెంటర్లో ఉన్నాయి. సరే, ఇది ఒక ఫేస్, బాటమ్ ఒక ఫేస్, 2 ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్, సైడ్ ఫేసెస్, టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడుంది అనుకుంటున్నాం ఆటమ్? ఇక్కడ ఒక ఫేస్కు సెంటర్లో ఉంది అనుకుందాం. ఓకేనా? ఎన్ని యూనిట్ సెల్స్ ఆ ఫేస్ సెంటర్లో ఉన్నటువంటి పార్టికల్ను షేర్ చేసుకుంటాయి? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెడితే ఏమన్నా షేర్ చేసుకుంటుందా దాన్ని? ఇక్కడ
ఇక్కడ బ్యాక్ సైడ్ పోని బాటంలో ఛాన్సే లేదు. అదే ఇక్కడ ఇంకో యూనిట్ సెల్ ఇలా ఉన్నది ఏం చేస్తుంది, షేర్ చేసుకుంటుంది. అంటే ఎన్ని షేర్ చేసుకుంటాయి, ఫేస్కు సెంటర్లో ఒక కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఉంటే ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి, 2. మరి ఒక్కో యూనిట్ సెల్కు కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, 1/2. 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకున్నప్పుడు ఒక్కో దానికి ఆటం వాటా ఎంత, 1/2. దట్స్ ఇట్. ఇప్పుడు బాడీ సెంటర్ ఇక్కడెక్కడ కాదు, లోపల ఈ బాక్స్ లోపల ఎక్కడ ఉంది ఆటం, సెంటర్ ఆఫ్ ద బాడీలో. అప్పుడు ఎక్కడ పెట్టినా కూడా వీటితో ఆ ఆటం కనెక్టివిటీ ఉండదు. అంటే వేరే ఏ యూనిట్ సెల్ ఆ ఆటంను షేర్ చేసుకోలేవు. అంటే ఆ ఆటం లేదా అయాన్ ఆర్ మాలిక్యూల్ అనేది ఆ ఒక్క యూనిట్ సెల్కే చెందుతుంది. సో అప్పుడు ఒక్కొక్క యూనిట్ సెల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఆ మొత్తం 1 దానికే. ఓకేనా, బికాజ్ ఎవరు షేర్ చేసుకోరు కాబట్టి. అర్థమైందా? ఇది అర్థమైతే ఈజీ, రిమైనింగ్ ఓకేనా. సరే చూడు, క్లియర్, డౌట్ ఏం లేదు కదా. సరే ఓకే, కార్నర్ దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ సెల్ కార్నర్ దగ్గర ఉన్నటువంటి పార్టికల్ని 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. 7 ప్లస్ అది ఒకటి, కాబట్టి ఒక్కో యూనిట్ సెల్కు ఎంత వస్తుంది వాటా అంటే 1/8. ఎడ్జ్ దగ్గర ఉన్నదాన్ని 4 యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి. సో ఒక్కో దానికి 1/4 వస్తుంది ఒక ఆటమ్ కంట్రిబ్యూషన్. ఫేస్ సెంటర్ అయితే ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో ఒక్కొక్క దానికి హాఫ్ ఆఫ్ ద ఆటమ్ వస్తుంది కంట్రిబ్యూషన్. బాడీ సెంటర్ ఎవరు షేర్ చేసుకోరు, ఆ మొత్తం ఆ యూనిట్ సెల్కే డన్. ఇది మనకు అర్థమైంటే ఇది ఈజీ. సో క్యాల్కులేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆటమ్స్ లేదా అయాన్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్లో ఎఫెక్టివ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, అయాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్యూబిక్ తీసుకున్నాం అనుకో. సింపుల్ క్యూబిక్ అంటే ఆటమ్స్ ఎక్కడ ఉంటాయనా, ఓన్లీ అట్ ది కార్నర్స్. ఆటమ్స్ ప్రెజెంట్ ఓన్లీ అట్ ది కార్నర్స్ ఆఫ్ యూనిట్ సెల్. కార్నర్ దగ్గర మాత్రమే ఉంటాయి. సో ఒక్కొక్క కార్నర్ దగ్గర కంట్రిబ్యూషన్ ఎంత, 1/8. ఫేస్ సెంటర్ అయితే 1/2. ఓకేనా, బాడీ సెంటర్ అయితే 1. అది మైండ్లో ఉండాలి మనకు, ఒక యూనిట్ సెల్కు రిలేటెడ్. ఇప్పుడు ఫేస్ సెంటర్ అయితే ఇద్దరు షేర్ చేసుకుంటాయి కాబట్టి ఒక యూనిట్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే హాఫ్. కార్నర్ దగ్గర 8 షేర్ చేసుకుంటాయి కాబట్టి ఒక యూనిట్ సెల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 1/8. ఇది మైండ్లో ఉండాలి. ఇప్పుడు సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నాం. ఇది ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఓన్లీ అట్ కార్నర్స్. సో టోటల్ కార్నర్స్ ఎన్ని ఉంటారన్నా, 1 2 3 4 5 6 7 8 కార్నర్స్. ఒక్కో కార్నర్ దగ్గర ఈ యూనిట్ సెల్కు ఈ ఆటమ్ కంట్రిబ్యూషన్ ఎంత, 1/8. ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, 1/8, 1/8, 1/8, 1/8. టోటల్ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. ప్రతి కార్నర్ దగ్గర ఉన్నటువంటి పార్టికల్ని 8 యూనిట్ సెల్స్ షేర్ చేసుకున్నప్పుడు ప్రతి కార్నర్ దగ్గర కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, 1/8 వస్తుంది. అలాంటి కార్నర్లు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 8 into 1/8 దట్ ఈస్ ఈక్వల్ టు 1 atom is present for simple cubic unit cell. సింపుల్ క్యూబిక్ అంటే కార్నర్లే, బాడీ సెంటర్ ఫేస్ సెంటర్లు ఏముండవు. టోటల్ పార్టికల్స్ ఎన్ని అంటే 1. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ తీసుకుందాం. ఫేస్ సెంటర్ అంటే ఏంటి, ఇన్ అడిషన్ టు కార్నర్స్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. కార్నర్ దగ్గర ఉంటాయి ప్లస్ ఈచ్ ఫేస్కు సెంటర్లో కూడా ఉంటాయి. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ బ్యాక్ ఫ్రంట్ ఫేస్, టోటల్ 6 ఫేసెస్ కదా. 6 ఫేసెస్ సెంటర్ దగ్గర ఉంటాయి ప్లస్ ఆబ్వియస్లీ కార్నర్స్ దగ్గర ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 కార్నర్స్. సో 8 కార్నర్స్ దగ్గర ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా, 6 ఫేసెస్ దగ్గర 1 2 3 4 5 6 ఫేసెస్ దగ్గర సెంటర్స్లో 6 ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ ఆర్ పార్టికల్స్, నథింగ్ బట్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్, సింపుల్గా పార్టికల్స్ అన్నాం. సో 8 కార్నర్స్ దగ్గర ఉంటాయి, 6 ఫేస్ సెంటర్ దగ్గర ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క కార్నర్ దగ్గర కంట్రిబ్యూషన్ ఎంత, 1/8. అలాంటి 8 కార్నర్స్ కదా, 8 into 1/8 ఎంత, 1. అంటే అన్ని కార్నర్ల దగ్గర కలిపి ఒక ఆటమ్. 6 ఫేసెస్ ఉన్నాయి, ఒక్కో ఫేస్ సెంటర్ అంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అప్పుడు ఒక యూనిట్ సెల్కు ఆటమ్ ఎంత కంట్రిబ్యూట్ అవుతుంది, హాఫ్. సో ఒక్కో ఫేస్ దగ్గర కంట్రిబ్యూషన్ హాఫ్. అలాంటి 6 ఫేసెస్ ఉంటాయి. 6 హాఫ్లు ఎంతనైనా 3. సో బాడీ సెంటర్ ఏముండవు,
3 plus 1 ఎంత టోటల్ 4 constituent particles are present per a unit cell if it is a face centered. Now come to body centered. బాడీ సెంటర్ అంటే ఇక్కడ పార్టికల్స్ ఎలా ఉంటాయి, కార్నర్స్ దగ్గర ఉంటూ అలాగే సెంటర్ ఆఫ్ ద బాడీ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 అండ్ సెంటర్ ఆఫ్ ద బాడీ. సో కార్నర్స్ 8 కార్నర్ దగ్గర 8 పార్టికల్స్ ఉంటాయి, ప్లస్ ఫేస్ సెంటర్ ఉండదు, బాడీకి సెంటర్లో ఒక ఆటమ్ ఉంటుంది. సో ఈచ్ కార్నర్ దగ్గర కంట్రిబ్యూషన్ ఎంత 1/8. ఓకేనా, అర్థమవుతుంది కదా. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే కార్నర్స్ దగ్గర ఉంటాయి ప్లస్ సెంటర్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. ఈ 8 కార్నర్స్ కాబట్టి ఒక్కో కార్నర్ దగ్గర 1/8 ఈజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ 1 ఆటమ్ టు 1 యూనిట్ సెల్. 1 యూనిట్ సెల్కు ఒక పార్టికల్ యొక్క కంట్రిబ్యూషన్ 1 యూనిట్ సెల్కు కార్నర్ దగ్గర ఎంత ఉంటుంది 1/8. ఎందుకు 8 షేర్ చేసుకుంటాయి కాబట్టి 1/8 అనేది ఒక కార్నర్ దగ్గర. టోటల్ 8 కార్నర్స్, 8 × 1/8 కార్నర్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ప్లస్ అదనంగా ఎక్కడ ఉన్నాయి బాడీకి సెంటర్లో. బాడీ సెంటర్ వేరే యూనిట్ సెల్ ఏమైనా షేర్ చేసుకుంటుందా, బాడీకి సెంటర్లో ఉంటే ఓన్లీ 1 యూనిట్ సెల్కి అది కంట్రిబ్యూషన్. సో 1 × 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో 8 × 1/8 1. కార్నర్స్ అన్ని కలిపి 1 ఆటమ్, బాడీ సెంటర్ 1 ఆటమ్. టోటల్ ఆటమ్స్ ఎన్ని? 2 ఆటమ్స్ లేదా 2 పార్టికల్స్ అని చెప్పొచ్చు. మరి ఎండ్ సెంటర్ అంటే కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్, దట్ ఈస్ కాల్డ్ ఎండ్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటాం. కార్నర్స్ 8 కార్నర్స్ ఆటమ్స్ ఉంటాయి. ఒక్కో కార్నర్ దగ్గర ఆ పార్టికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 1/8. మొత్తం 8 కార్నర్స్ కలిపి 1 పార్టికల్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే. మరి ఫేస్ సెంటర్ ఉండదు. ఓకేనా, సారీ ఫేస్ సెంటర్ కాదు, బాడీ సెంటర్ ఉండదు, ఫేస్ సెంటర్ ఉంటుంది. ఎన్ని ఫేసెస్? 2 ఆపోజిట్ ఫేసెస్ అని. అన్ని ఫేసెస్ కాదు, ఓన్లీ 2 ఆపోజిట్ ఫేసెస్. ఎండ్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ is nothing but constituent particles present at the corners and in addition to that present at the center of 2 opposite faces. So 2 opposite faces 2 face center దగ్గర ఉంటాయి, అప్ డౌన్ లేదా లెఫ్ట్ టు రైట్ లేదా ఫ్రంట్ టు బ్యాక్ ఏదో 2. సో 2 ఇంటూ ఒక్కో ఫేస్ సెంటర్ దగ్గర కంట్రిబ్యూషన్ ఎంత 1/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో కార్నర్స్ అన్ని కలిపి ఒక పార్టికల్, ఫేస్ 2 ఆపోజిట్ ఫేసెస్ సెంటర్ కలిపి ఒక పార్టికల్, టోటల్ ఎన్ని అవుతాయన్నా 2. సో లైక్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ర్యాంక్ ఆఫ్ ద యూనిట్ సెల్. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ పార్టికల్స్ ఇన్ ఏ యూనిట్ సెల్, ఎఫెక్టివ్ ఆటమ్స్, రయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇది కొంచెం ఇంపార్టెంట్. నేను ఎప్పుడో ఒకసారి అయితే అడిగాడు 2 మార్క్స్ క్వశ్చన్లో, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఫర్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అని, టోటల్ 2 అని. ఆబ్జెక్టివ్లో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా, బట్ మస్ట్ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థం అవ్వాలనే చాక్ పీసెస్ బాక్స్ తీసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేసాం, యూనిట్ సెల్ లాగా ఇమాజిన్ చేసుకొని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్ యార్. థ్యాంక్ యూ, మర్చిపోద్దు.